హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ గుడ్ మార్నింగే మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేసేసానమాట. ఇంకా బాను అయితే కాలేజ్కి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా ఆ బిజీ మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది, కూల్గా ఉంది వెదర్. లాస్ట్ డే నైట్ మంచిగా దోశ బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసి రెడీ చేసుకున్నాను ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అందులో ఇప్పుడు కొంచెం సపరేట్ చేసేసుకొని కొంచెం సాల్ట్, షుగరు, సోడా పౌడరు, వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవాళ లంచ్ బాక్స్కి మీల్ మేకర్స్ పులావ్ అయితే చేస్తున్నాను బాను లంచ్ బాక్స్కి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ చట్నీ. అందుకోసం మీల్ మేకర్స్ అన్నీ కూడా వేడి నీళ్ళలో నానపెట్టేసుకున్నా. అండ్ రైస్ కూడా నానపెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ పల్లి చట్నీ కోసం పల్లీలు, మిర్చి, టమాటోస్ అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీల్ మేకర్స్ పులావ్కి కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నా. ఇంక ఇక్కడైతే టమాటోస్ వేయించుకుంటూ ఉంటే ఆయిల్ వేయంగానే ఇలా ఫైర్ వచ్చిందనమాట. పర్లేదు, ఏం కాదు, స్టవ్ ఆపేసుకొని మరి ఆన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మీల్ మేకర్స్ పులావ్లోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా పల్లి చట్నీ కోసం అవన్నీ చల్లారబెట్టే లోపు ఇక్కడ మీల్ మేకర్స్ అన్ని కూడా వాటర్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మొత్తం అన్ని కూడా స్క్వీజ్ చేసేసి మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ అంత కారం, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టీ స్పూన్స్ అంత ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ అంత జీరా పౌడర్, 1 టీ స్పూన్ అంతా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఈ మీల్ మేకర్స్ పులావ్కి ఈ మ్యారినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా మనం మీల్ మేకర్స్ని హాట్ వాటర్లో నుంచి తీసేసి అలా యాడ్ చేసామంటే అసలు ఏం టేస్ట్ ఉండదు. సో అందుకోసం మ్యారినేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ ఇక్కడ పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ చట్నీ పులావ్లో కూడా చాలా చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ దోశ ప్యాన్ అయితే సీజనింగ్ కోసం కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ కుక్కర్ ప్లేస్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, జావిత్రి, చెక్క, లవంగ, ఇలాచి, జీలకర్ర, కరివేపాకు, మిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకొని మొత్తం అన్నీ కూడా మగ్గేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా మగ్గిపోయాక జస్ట్ 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం మ్యారినేషన్ అప్పుడు వేసుకున్నాం కాబట్టి జస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను అంతే. అండ్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఒక 2 క్యారెట్స్ అయితే యాడ్ చేశాను. 2 క్యారెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, పచ్చి బఠానీ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సార్ట్అవుట్ చేసేసుకొని నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసి 1:2 రేషియోతో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మంచిగా బాయిల్ అయ్యేదాకా మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ ఎమిరిపోయాక మనము కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ కూడా మంచిగా ఎవాపరేట్ అయిపోయాయి. ఈ టైంలో మనం లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి మీల్ మేకర్స్ పులావ్. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ దోశలన్నీ కూడా రెడీ చేసేసాను. ఓన్లీ బానుకు మాత్రమే వేస్తున్నాను లేండి ఇప్పుడు. ఇంకా హస్బెండ్కి తర్వాత వేద్దాం. హస్బెండ్ కొంచెం పడుకునే ఉన్నారు ఇంకా. అండ్ ఇక్కడైతే ఇంకా బానుకి సర్వ్ చేసేస్తున్నాను. వాడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు. ఇంకా స్నాక్స్ కోసం ఇవాళ ఇస్తున్న ఫ్రూట్ అయితే పపాయ ఇస్తున్నాను. యాపిల్ ఉన్నా కూడా వాడు వద్దంటున్నాడు. ఇంకా పపాయ అయితే కట్ చేసి వానికి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. అండ్ అలాగే ఒక 1/2 పపాయ నేను నా కోసం నా బ్రేక్ఫాస్ట్కి సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ బౌల్ ఉంది కదా, ఇది నా బ్రేక్ఫాస్ట్.
ఇంకా కుక్కర్ ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే అసలు మామూలుగా లేదండి, సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది రైస్ అంతా కూడా. మనం ఏంటంటే రైస్ని నానబెట్టుకోవడం వల్ల ఇలా వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకుని ఇలా మంచిగా మిక్స్ ఇచ్చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను బానుకి. లంచ్ బాక్స్కి ఇలాంటి రైస్ రెసిపీస్ చాలా చాలా బాగుంటాయండి, మనకు టైం సేవింగ్ కూడా. సో తప్పకుండా ట్రై చేసుకోండి. ఇక బాను అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు. నేనైతే మంచిగా జీరా అండ్ సినమన్ పౌడర్ వేసేసుకొని టీ ప్రిపేర్ చేసేసి తీసుకున్నాను. ఏంటంటే నాకు ఇంకా కొంచెం టైం ఉంది బ్రేక్ఫాస్ట్కి. 10 o'clockకి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను కాబట్టి ఆ లోపు ఇంకా మామూలుగా హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నా. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత దుమ్ము పట్టేసిందంటే, ఎందుకంటే అక్కడ విండో ఉంటుంది కదా, సో అందుకోసం మంచిగా దుమ్ము అంతా లోపలికి వచ్చేసింది. విపరీతమైన గాలి అండి లాస్ట్ డే, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. విండోస్ ఓపెన్ చేసామంటే చాలు, చాలా గాలి వచ్చేస్తుంది ఇంట్లో. ఇంకా హస్బెండ్ బర్త్డే బెలూన్స్ ఉంటే అవన్నీ కూడా ఇంకా బయటికి వేసేసాము, ఎందుకంటే లోపలంతా కూడా మెస్సీగా ఉందని చెప్పేసి. ఇంకా ఓవరాల్ బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసి మొత్తం స్వీప్ చేసేస్తున్నాను. స్వీప్ చేసి అన్నీ ఎక్కడవక్కడ ఉన్నాయి కదా అన్నీ కూడా నీట్ చేసేసుకుంటున్నాను. మొత్తానికి ఏంటంటే హౌస్ అంతా కూడా మెస్సీగా ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసి ఆ ఫైనల్ లుక్ చూస్తాం చూసారా, ఆ రిలాక్సేషన్ ముందు అసలు ఎంత కష్టపడినా ఏం అనిపించదండి. చూస్తున్నారు కదా ఈ అవుట్లుక్, ఇంత ప్రశాంతంగా ఇంత ముందు లేదు, ఇప్పుడు హాయిగా ఉందండి చూడటానికి. మార్నింగ్ నుంచి వంట చేస్తున్నప్పుడే నేను కొన్ని డిషెస్ అన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉంటానన్నమాట వంట చేస్తూ. సో ఇంకా అవన్నీ కూడా నీట్గా సెట్ చేసేసి ఇంక ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అండ్ అలాగే గ్యాస్ స్టవ్, చిమ్నీ ఇవన్నీ కూడా నేను నీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. టోటల్ ఈ స్టాండ్స్ అన్నీ కూడా ఎందుకు రిమూవ్ చేస్తున్నానంటే పాలు పొంగడం ఇలాంటివి ఉంటాయి కదా, ఇంకా అందుకోసం మంచిగా వాష్ చేసేసుకుందాం అనుకుంటున్నా. అండ్ వెనకాల అంతా కూడా వాల్పేపర్కి మనకు స్ప్లిట్స్ ఉంటాయి కదా, ఆయిల్ స్ప్లిట్స్, ఇవన్నీ కూడా మొత్తం గ్రీజ్ పట్టేస్తాయి. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నామంటే ఆ బెడద అనేది ఉండదనమాట. చిమ్నీ కూడా అలానే చేస్తున్నాను ఈ మధ్యన, కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఓవరాల్గా అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, రోజంతా మనం పని చేయాల్సిన పనే ఉండదు. జస్ట్ కాసేపు ఒక 1 hour పాటు మనం ఈ క్లీనింగ్కి స్పెండ్ చేసామంటే ఇంకా డే అంతా కూడా చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఏంటంటే మనం కుక్ చేసినప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం గ్రీజీగా మారిపోతుంది కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే నాకు కూడా కొంచెం ఈజీ అయిపోతుందని చెప్పేసి అన్నీ చేసుకుంటున్నా. ఇంకా చూస్తున్నారు కదా మార్నింగే ఎన్నెన్ని పడతాయో అసలు యుటెన్సిల్స్. ఈ పాత్రలు తోమడం అనే టాస్క్ ఈజ్ ఎ బిగ్ టాస్క్ అండి నిజంగా. అది నాకు ఎప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఇంకా టోటల్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా నేను హస్బెండ్కి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే ఇక్కడ పెట్టేశాము. ఎలా ఉంది అనేది మీరే కామెంట్ చేయండి.
హలో, ఇంక ఇప్పుడే ఫినిష్ అయిపోయినాయండి. అన్ని వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాను అండ్ లంచ్ అయితే సర్వ్ చేసేసుకున్నాను. హస్బెండ్కి ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. టాబ్లెట్స్ వేసుకుంటే ఆకలేస్తుంది కదా, సో అందుకోసం ఈవినింగ్కి దోశలు అయితే ప్యాక్ చేసేసాను అండ్ కొంచెం అయితే మీల్ మేకర్స్ పులావ్ అయితే తినేసారనమాట. ఇంకా నేనైతే సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1 o'clock అవుతుంది. ఇంకా మార్నింగ్ నేను పపయ్య మాత్రమే తీసుకున్నా. ఇంకిప్పుడైతే నేను లంచ్ చేసేసుకోవాలి. ఏంటంటే మార్నింగ్ దోశ అవి ఇవి తినను కాబట్టి, నేను ఆఫ్టర్నూన్ ఒక్కటే లంచ్ చేస్తాను కాబట్టి ఏం తినాలనుకున్నా ఈ టైంలో తినేస్తాను. దోశల్లో సగ్గుబియ్యం వేసామనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎవరైనా ట్రై చేయకపోతే సగ్గుబియ్యం వేసి ట్రై చేయండి, ఎలా వస్తాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా బాను హస్బెండ్ ఇద్దరు ఉండరు కదా, ఇంక ఈ టైంలో నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ కానీ లేదా ఏదైనా ప్రశాంతంగా ఒక మూవీ చూడటం కానీ అలాంటివి చేస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్స్. మ్యాక్సిమం నా కోసం నేను టైం స్పెండ్ చేయకపోతే కష్టం అనమాట. సో ఎక్కువ శాతం ఇంటి పనులు, వీళ్ళ పనులు, ఈ యూట్యూబ్ పనులే కాకుండా నా కోసం నేను టైం స్పెండ్ చేయాలి కదా. ఒక్కొక్కసారి ఇలా ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఫుల్ కష్టపడ్డాను కాబట్టి ఆఫ్టర్నూన్ రిలాక్స్ అయిపోతాను అనమాట. పులావ్ టేస్ట్ చేసి చెప్తాను. హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా బాను అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను కదా, వాడికి ఎలా ఉంటుందో తెలియదు. ఈ టైంకి వాడు కూడా లంచ్ చేస్తుంటాడు. అండ్ మీల్ మేకర్స్ ఇలా మనం రైస్లో వేసినప్పుడు మ్యారినేట్ చేసి వేస్తే చాలా బాగుంటుందండి, ఒట్టిగా వేస్తే టేస్ట్ రాదు. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇందులో ఒట్టిగా తినేసేయచ్చండి. మేమైతే పల్లి చట్నీ కూడా యాడ్ చేసుకుందామని పెట్టుకున్నాము. ఇందులో ఏదైనా కుర్మా కానీ, ఆలు కుర్మా, వంకాయ కుర్మా, లేకపోతే చికెన్ కర్రీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఒట్టిగా అయినా కూడా తినేసేయచ్చు. లంచ్ బాక్స్కి అయితే ది బెస్ట్ రెసిపీ. బాస్మతి రైసే కాదండి, మామూలు రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. అండ్ మార్నింగే కొంచెం హడావిడి ఉండకూడదు అంటే కుక్కర్లో చేసేస్తే సింపుల్గా అయిపోతుంది. మీరే చూసారు కదా, అసలు చాలా ఈజీగా అయిపోయింది. సో ఇలాంటి లంచ్ రెసిపీస్ నేను ఇంకా నుంచి షేర్ చేస్తాను. ఇందులో పుదీనా యాడ్ చేయకండి, మరి ఫ్లేవర్ మారిపోతుంది. సో అదనమాట, ఇంతటితో ఈ వ్లాగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నానండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.